కుటుంబానికి మరి వేదికను అలంకరించిన దైవ సేవకులకు చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని నామాన్ని స్తుతించి గణపరిచి మహింపరిచి ఉన్నాం. మరి దైవ సేవకులు కొద్ది మాటలు మనతో పంచుకున్నారు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా మనందరం ఇక్కడ ఎందు నిమిత్తం చేరి ఉన్నామంటే లింగంగుంట్ల ఆలీస్ మేరీ గారు దేవుడు ఆమెను లోకులందరూ వెళ్ళవలసిన మార్గాన ఈ లోకాన్ని విడిచి తను వెళ్ళి ఉండగా తన మరణదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క జ్ఞాపకార్థపు కూడిక ఏర్పాటు చేయబడింది. మొదటి సంవత్సరం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనం. కీర్తన గ్రంథము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. రెండవ మాట యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. రెండవ మాట యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు యేసు ప్రభు నామములో చెల్లిస్తూ స్తుతిస్తుంటున్నాం. నాయన ప్రభువా, మేమందరం ఈ సమయంలో ఈ కుటుంబంలో ఎన్ని నిమిత్తం చేరి మీ సన్నిధిని కలిగి ఉన్నామో సమస్తము ఎరిగి ఉన్న దేవుడు నాయన, మీ దాసురాలు ఆలీస్ మేరీ గారు ఈ లోకాన్ని విడిచి నేటికి సంవత్సర కాలము పూర్తవుతుండగా తన యొక్క మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ఆదరణ కూడికి ఏర్పాటు చేసుకొని మీ సన్నిధిలో చేరి పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి గణపరిచి మీ పరిశుద్ధాత్మ ఆధిపత్యం అధికారం క్రింద మీ సన్నిధిని జరిగించండి. మీ సన్నిధిలో నిలబడుతున్నాను మీ శిల్పుడే కట్టి బంధిస్తున్నాము తండ్రి. మీ పరిశుద్ధాత్మ నింపుదలను, ప్రసన్నతను, ఆధిపత్యమును, అధికారమును కోరుకుంటూ చదవన లేఖన భాగం మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువును ప్రియ కుమారుడైన యేసయ్య శక్తి కలిగిన నామమున యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మొదట చదువుకున్నటువంటి లేఖన భాగము 89వ అధ్యాయము 48వ వచనంలో ఒక మాటని మనం చూస్తున్నాం. మరణము చూడక బ్రతుకు నరుడెవరు. నిజంగా ఈ మాట చాలా గ్రహించవలసినటువంటి మాట. మానవులంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో ఎన్నో ఆశల చేత, ఆలోచనల చేత ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. మనం అనుకునే విధానం ఏంటనంటే ఇదంతా నాదే అనుకుంటాం. అది నాది, ఇది నాది, నాకు సంబంధించింది అని చెప్పి నా అనే పదాన్ని ఉపయోగించిందే మనం ఈ లోకంలో జీవించలేం. ఇవన్నీ నావే అనుకుంటాం. నా ఇల్లు, నా బిడ్డలు, నా కుటుంబం, నా వారు, నా స్థలాలు, నా పొలాలు, ఇలా నా 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 అనుకుంటా మనం బ్రతుకుతాం. కానీ ఆశ్చర్యకరమైన గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఏది మనది అనుకున్నా, ఇదంతా నాదే అనుకున్నా, ఒకరోజు మనందరము వాటన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాటలు ఏమిటంటే
సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. అలాంటి జీవితం మన జీవితం ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. కానీ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని ఖచ్చితంగా మనం వదిలిపెట్టి వెళ్ళవలసిందే. అందుకనే మనం చదువుకున్న మూలవాక్యంలో మరణము చూడక బ్రతుకు నరుడేవాడు. ఎంత తెలివి కలిగిన వాడైనా, ఎంత పండితుడైనా, ఎంత విద్యావేత్త అయినా సరే, ఎవరైనా సరే ఈ లోకంలో మరణించాల్సిందే. మరణము చూడక బ్రతికే నరుడు లేడు. ఈరోజు మనందరం ఇక్కడ ఎందుకు కూడుకున్నామనంటే, ఆలిస్ మేరీ గారు ఈ లోకాన్ని విడిచి నేటికి సంవత్సర కాలం పూర్తయింది. ఇంతకు ముందు నేను బాబీ వివాహ కార్యక్రమానికి వచ్చాను. నేను మ్యారేజ్ రిజిస్ట్రార్ని. బాబీ వివాహ కార్యక్రమానికి నేను వచ్చాను. 1-2 పర్యాయాలు వీళ్ళ కుటుంబీకుల యొద్దకే నేను ఆహ్వానించబడ్డాను. ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకులు భాస్కర్ రావు గారు, పెద్దలు, చాలా ఆత్మీయులు, చాలా గౌరవించేటటువంటి ఒక మంచి దైవజనులు ఆయన. నిన్నటి దినాన్ని నాకు ఫోన్ చేసి, ఆహ్వానించే క్రమంలో వాళ్ళు ఫోన్ చేసి, మాస్టర్ గారు ఇట్లా సంగతి, సంఘ కాపరి లేరండి, చనిపోయారు. చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఈరోజు చూసిన వాళ్ళని మనం రేపు చూడలేకపోతున్నాం. ఈరోజు మనతో ఉన్నటువంటి వారు రేపు ఉంటారో లేరో మనకు అర్థం కావట్లేదు. ఈరోజు కనపడ్డ వాళ్ళు రేపు ఫ్లెక్సీల్లో కనపడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు ఎవరో వృద్ధులు చనిపోయేవారు, వయసు అయిపోయి. అది వాళ్ళు తొందరగా చచ్చిపోయేవాళ్ళు కాదు. వాళ్ళకి పరిచయం చేయలేక, చాకిరీ కష్టం చేయలేక, బాధపడలేక చనిపోతే, చనిపోయింది లేక చనిపోయాడనే వార్త కానీ పోనీలేమ్మా, కష్టం లేకుండా పోయింది, బాధ లేకుండా పోయింది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎక్కువగా మరణిస్తుంది యవనస్తులు మరణిస్తున్నారు. మధ్య వయస్కులు మరణిస్తున్నారు. యాక్సిడెంట్లు, హార్ట్ స్ట్రోకులు, బ్రెయిన్ స్ట్రోకులు. ఇలారా, ఈ లోకము శాశ్వతమైనది కాదని మనం గుర్తెరగాలి. ఎంత స్థిరుడైన కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడని మనం ఎరగాలి. ఈ లోకానికి మనం ఏమీ తీసుకొని రాలేదని మనం ఎరగాలి. అందుకే మనం ఇక్కడ చూస్తున్న మాట, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. అందరం చనిపోవలసిందే. అయితే ప్రియులారా, మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, తెరుచుచున్నది. ఈ వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకోనండి. అందరం చనిపోతాం, మరణం చూడక బ్రతికే నరుడు లేడు. అయితే పాతాళం ఏం చేస్తుందట? గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుస్తూ ఉంది. చాలా భయంకరమైనది పాతాళం అంటే. తెలియని క్రైస్తవులు ఎవరు లేరు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ప్రతి జ్ఞాపకార్థపు కూడికలో, ప్రతి ఆదరణ కూడికలో ఈ పాతాళం అనే విషయాన్ని గురించి చెప్పండి దైవ సేవకులు మేము వదలం ఎవరిని. పాతాళము చాలా వేదనకరమైనటువంటి స్థలం. పాతాళం చాలా భయంకరమైనటువంటి స్థలం. పాతాళము చాలా ఆయాసకరమైనటువంటి స్థలం. మనం చూస్తాం. చదవద్దు కానీ నేను చెప్తాను. ఎవరు ముందు చచ్చిపోతారు చెప్పండి? చెప్తారా? ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మనందరం చచ్చిపోతామా? నేనైతే చనిపోతాను ఒకరోజు, అది కన్ఫర్మ్. నాకు ఒక రోజు మరణదినం నిర్ణయించబడింది. అది ఏ రోజు నాకు తెలియదు. ఎంతవరకు ఈ భూమి మీద ఉంటానో నాకు తెలియదు. అలాగే మనందరం కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. అందుకే అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు ముందు చచ్చిపోతారని చెప్పలేము. ఏం వయసు అయిపోయింది, ఏమొక ఆరోగ్యం సరిగా లేదు, ఏమీ ముందు చచ్చిపోయింది అనుకోవడానికి అవకాశం ఉందా? ఇంత అలెగ్జాండర్
30 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ప్రపంచాన్ని గడగడగడలాడించాడు. గ్రీకు సామ్రాజ్యాన్ని స్థిరపరచాలని దేశాలు దండయాత్రలు ప్రారంభించి మహామహులను మట్టి గరిపించి అపజయం అనేది ఎరుగక విజయ పతాకాన్ని ఎగురవేసినటువంటి ఒక గొప్ప యుద్ధ వీరుడు అలెగ్జాండర్. ఎలా చనిపోయాడు? ఏమండి, రాజులు చంపలేకపోయారు, సూర్యులు చంపలేకపోయారు, ఏవి కూడా అలెగ్జాండర్ని ఓడించలేకపోయినాయి, ఏవి కూడా అలెగ్జాండర్ని ఎదిరించలేకపోయినాయి. ఎవ్వరు కూడా అలెగ్జాండర్ ఎదురు నిలబడలేకపోయారు, ఓడిపోయారు అందరూ. కానీ అలెగ్జాండర్ని చంపగలిగింది ఒక చిన్న దోమ చంపగలిగింది. ఆ చిన్న దోమ కాటుకి విషజ్వరం వచ్చి అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఎంతమంది వైద్యులు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఏమాత్రం కూడా బాగుపడక మరణించాడు. తన అవసాన కాల చివరి సమయంలో మరణించేటటువంటి సమయంలో తన వారినందరినీ, అధిపతులను, నాయకులను, మంత్రులను, ప్రధానమంత్రులను పిలిచి 3 కోరికలు కోరుకున్నాడంటే. ఏమిటా కోరికలు? 1, నా శవపేటికను వైద్యులు మాత్రమే మోయాలి. నా శవపేటికను ఎవరు మోయాలి? వైద్యులు మాత్రమే మోయాలి. 2, నన్ను తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ బాక్సులో నా 2 చేతులు బయట పెట్టాలి. 3, నేను సంపాదించినటువంటి వెండి బంగారాలన్నీ పారవేస్తూ ఉండాలి. ఏంటి అనంటే, వైద్యులే ఎందుకు మోయాలి? ఆయన్ని మోసేవాళ్ళు లేరా అనంటే, ఎంతమంది డాక్టర్లు ఉన్నా ఒక ప్రాణాన్ని కాపాడలేరు. సంపాదించి ప్రపంచాన్ని జయించిన నియంత అయినటువంటి అలెగ్జాండర్ ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడు, ఏమీ తీసుకొని వెళ్ళటం లేదు. ప్రజలు తెలుసుకోవాలి, సంపాదించిన సంపాదన అంతా కూడా ఇక్కడే పారవేసి వెళ్తున్నాడు అలెగ్జాండర్ అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని. ఇలారా ఎంతో మంది జ్ఞానవంతులు, యోధులు, వీరులు, శూరులు, బలాఢ్యులు మరణించారు. మరణము చూడక బ్రతుకు నరుడు లేడు. పాతాళ వశము కాకుండా తను తప్పించి దేవుడి లోకానికి మనల్ని పంపించాడు. ఈ లోకంలో జన్మించాం, ఈ లోకంలో జీవిస్తున్నాం. ఇప్పుడే చెప్పుకున్నాం ఒకరోజు మరణిస్తామని. మరణించక ముందు జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో జీవిస్తున్నాం. దేవుడు అనేకమైనటువంటి పరిస్థితులను, స్థితిగతులను వాళ్ళు నమ్మిందే దేవుడు అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏది దేవుడు అనుకుంటే అది దేవుడు, దేనిలోనైనా దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు. ఇంకా సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళు. ఇలా అనేక రకాలైనటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, చూడండి, దేవుని యొక్క వాక్కు 1 వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను, ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. జాగ్రత్తగా వినండి. ఆయనకట ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోటలో ఎక్కడ నాటాలనుకున్నారంటే సత్తువ కలిగినటువంటి భూమి, అంటే మంచి సారవంతమైనటువంటి భూమి. సత్తువ గల భూమిలో ఆయన ఒక శ్రేష్టమైనటువంటి స్థలంలో ఆ కొండను చదును చేసి రాళ్లను త్రవ్వి మొత్తాన్ని ఆయన సేద్యపరచడానికి సిద్ధపరిచాడు. పూర్ణమైనటువంటి నేల అది. అక్కడట శ్రేష్టమైన ద్రాక్షావల్లిని ఏం చేశాడట? నాటాడు. ద్రాక్షావల్లి నాటి దాని మధ్య బూజు 1 వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ఏం చేశాడు? ద్రాక్షావల్లులు నాటాను, అర్థమవుతుందా మనం చెప్పేది? మంచి ద్రాక్షావల్లులు నాటాను, అవి శ్రేష్టమైనవి, అవి పండి ఫలించి పంటకొస్తే ఈ తొట్టిలో ఆ ద్రాక్ష రసాన్ని తీయాలి. ఒక ద్రాక్ష గెలను, గుత్తిని కోసి
ఒక పండు తీసి నోట్లో వేసుకున్నాడు. అది ఏ ద్రాక్ష అంట? కారు ద్రాక్ష. అంటే చేదు, కటిక చేదు కారు ద్రాక్ష కాసింది. ఆ తోటంతా కారు ద్రాక్ష. అప్పుడు ఆయన అక్కడ ఒక మాట అడుగుతున్నాడు, చూడండి. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్షడు మంచిగా నాటాడు, సేద్యపరిచాడు, చేయవలసిన పరామరికలన్నీ చేశాడు, ద్రాక్ష తీర్చండి అంటున్నాడు. యెరూషలేము నివాసులారా, నాకు న్యాయం తీర్చండి. నేను శ్రేష్టమైన ద్రాక్షావళిని నాటాను, బురుజులు కట్టించాను, కంచె వేశాను, తొట్టి తొలిపించాను. నేను చేయనిదంటూ ఏదైనా ఉందా? అన్ని పరామరికలన్నీ చేశాను. అది ఏం కాసింది? కారు ద్రాక్ష కాసింది. అవును ప్రియులారా, అది కారు ద్రాక్ష. నేనేం చేయలేను. ఈ లోకం అనే తోటలో నాటబడ్డాడు. ఆ సత్తు గల భూమిలో ద్రాక్షావల్లి నాటినట్టుగా ఈ లోకానికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం కోరుకున్నాడు ఈ వ్యక్తి ద్వారా? ఇదే స్థానంలో నీవు, ఇదే స్థానంలో నేను, ఇదే స్థానంలో మనందరం. ఏం కోరుకున్నాడు ఈ వ్యక్తి ద్వారా? ఆ ద్రాక్ష తోట గురించి, ఆ ద్రాక్షావల్లి గురించి ఏం కోరుకున్నాడు ఆయన? శ్రేష్టమైన ద్రాక్ష తీగలు, గలలు కావాలి నాకు. ఆ పంట శ్రేష్టమైనదిగా ఉండాలనుకున్నాడు. ఇతని ద్వారా ఏం కోరుకున్నాడు? ఈ లోకంలో నాటి ఈ లోకానికి పంపించి అని అంటే, ఇతని ద్వారా ఆయన మహిమపరచబడాలనుకున్నాడు. ఇతని ద్వారా ఆయన తృప్తి చెందాలనుకున్నాడు. ఇతని ద్వారా ఆయన ఆనందించాలనుకున్నాడు. ఇతని ద్వారా ఆయన కొనియాడబడాలి అనుకున్నాడు. ఈ లోకానికి పంపించాడు. ఆ సత్తువు గల భూమిలో ద్రాక్షవల్లి నాటి ఎదురు చూసినట్లుగా, కావలసిన పరమరికలన్నీ ఆ ద్రాక్ష తోటకు చేసినట్లుగా, ఏం కావాలో, ఏం అవసరమో, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, కన్నీళ్ళల్లో, ప్రతి పరిస్థితుల్లో తోడై ఉన్నాడు. అన్ని విషయాలు ఆదరిస్తూ ఉన్నాడు, కృప చూపుతూ ఉన్నాడు. కంటికి కనబడకుండా, కంటికి కనురెప్పవలే కాపాడుతూ వచ్చాడు. మీరు గమనించండి, కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలు, ఆయన చేసే సహాయం మన కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయానికి గోచరం కాదు. నా అదృష్టం అమ్మా. నగరంలో ఎందుకు నీవు సేవ అయ్యావు అని అంటే, నీకు తెలీదు నిన్ను దేవుడు సేవ్ చేశాడు. చప్పలు కూడా దేవుని నన్ను మయంపరుతాం. ఏమనుకు అలవాట్లేకపోయినా కొట్టండి చప్పలు, దేవుని మయంపరచడం కోసం సేవ్ చేశాడు దేవుడు. నువ్వు అనుకుంటున్నావు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇదంతా నా అదృష్టం. ఎంత అదృష్టవంతుడు నువ్వు, ఈ అపాయం నుంచి తప్పించబడ్డా అనుకుంటాం కదా, అదృష్టం అనుకుంటాం కదా. కానీ దేవుని బిడ్డలు అదృష్టం అనుకోకూడదు. ఎందుకంటే ఆ కాలంలో దేవతలు ఉండేవి. దాగోను దేవత, బయలు దేవత, ఆస్తేరుతు దేవత, ఈ దేవతలు ఉండేవి. ఆ దేవతల్లో ఒక దేవత అదృష్ట దేవత. నా అదృష్టం, ఉద్యోగం వచ్చింది, నా అదృష్టం అంటే నా అదృష్ట దేవత ఉద్యోగానికి నాకు సహాయం చేసింది అనే ఉద్దేశం చొప్పున అదృష్టం అనేటటువంటి పదాన్ని వాడుతూ వచ్చారు. ప్రియులారా, ఎవరు మీ లోకంలో శాశ్వతంగా బ్రతకము, ఎంత తిరుడైన కేవలం మట్టి ఊపిరి వలె ఉన్నాడు. అయితే సత్తు గల భూమిలో ద్రాక్షావళి నాటినట్లుగా ఈ లోకంలో నిన్ను నన్ను నాటాడు. నిన్ను నన్ను ఈ లోకానికి పంపించాడు. మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు? శ్రేష్టతను కోరుకుంటున్నాడు మన నుంచి. ఈ లోకానికి ఈ వ్యక్తిని పంపిస్తే, ఈ వ్యక్తి ఈ లోకంలో జీవిస్తూ ఏమనుకుంటున్నాడంటే, ఇదంతా నాదే అనుకుంటున్నాడు. సరే, ఓకే, ఉన్నంతకాలం అది నీదే. నాటిన ఆ యజమాని మీద, ఈ లోకానికి పంపించిన ఆ యజమాని మీద ఈయన మనసు పెట్టకుండా ఈ లోకం మీద తన మనస్సును పెడుతూ ఉన్నాడు. లోకాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుని వాక్యం ఏం రాయబడింది? అవి లోక సంబంధమైనవే. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. లోకము దాని ఆశలు ఏమవుతాయి? గతిస్తాయి. ఆ ద్రాక్ష తోట కారు ద్రాక్షలు కాసినట్లుగా ప్రేమిస్తున్నాడు. భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టి లోకంలో దేవునికి దూరంగా బ్రతుకుతున్నాడు మనిషి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ భూమి మీద డబ్బు సంపాదించాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఈ రోజుల్లో.
డబ్బు సంపాదించాలి. ఒకరోజు ఒక కాలంలో పేరు సంపాదించుకోవాలనుకునేవాళ్ళు. పలానా ఆయన మంచివాడురా, ఎంతోమందికి సహాయం చేస్తాడు, ఆయన చాలా గొప్పవాడు. కూర్చోన్నాను, వెళ్ళి కూర్చో. ఎందుకు తయారు చేస్తున్నారు? ఆ కల్తీ పాలు తాగినందువల్ల ఏం జరిగిందండి చెప్పండి? మంచి ఆరోగ్యం వస్తుందా మనుషులకి? కల్తీ లేనిది ఏదైనా ఉందా? మనం తినే త్రాగే నిత్యావసర వస్తువుల్లో కల్తీ లేనిది ఏదైనా ఉందా అంటే ఒకవేళ చేంకుర్తులు ఏమైనా ఉన్నాయేమో, కానీ చాలా వరకు ఎక్కడ చూసినా అన్నీ కల్తీయే, అన్నీ కల్తీయే. నూనె కల్తీ, తినే ఆహారంలో కల్తీ, ప్రతిదీ కూడా కల్తీయే. డబ్బు సంపాదించాలి. ఇలారా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే చూడండి, వ్రాయబడినటువంటి మాటలు పాపం వైపు, లోకం వైపు, ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ఇష్టపడి అలవాటు పడి ఎలా జీవిస్తున్నాడు మనిషి? దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ప్రియులారా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆయన మహిమను అనుగ్రహించాలని ఆశిస్తూ ఉంటే ఏమున్నాయో చూడండి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ద్వేషములు, కలహము. చూసారా ప్రియులారా? ద్వేషాలతో, కలహాలతో, మత్సరాలతో, క్రోధములతో, కక్షలతో మనిషి ఎట్లా బ్రతుకుతున్నాడు? బ్రతికేది కొంతకాలమే అయినా మనిషి ఎలా జీవిస్తున్నాడంటే ఎంత భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడో ఒకసారి గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతండి మన జీవితం? ఎంతకాలం బ్రతుకుతారు చెప్పగలుగుతారా? భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన మనిషి ఎవరు? మెతూషెల. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడు. 100 సంవత్సరాలు, 969 సంవత్సరాలు బ్రతికాడండి మెతూషెల గారు. ఆ తరువాత దేవుడు మనిషి యొక్క ఆయుష్కాలం ఇంత అవసరం లేదు, వీళ్ళకి ఇంత అవసరమా అని చెప్పి దేవుడు మనిషి ఆయుష్కాలాన్ని ఎందుకు తగ్గించాడు తెలుసా? 120 సంవత్సరాలు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు 120 సంవత్సరాలు కూడా వీళ్ళకు అవసరం లేదు, అంత అవసరమా 120 సంవత్సరాలు అని కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. చూడండి, మా 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను, ఏది ఆ 60, 70 నుండి 80, ఆ 10 సంవత్సరాల వైభవం ఆయాసము, దుఃఖమే. 900 నుండి 120 సంవత్సరాలకు వచ్చింది. 120 నుండి 70 లేక 80 సంవత్సరాలకు వచ్చింది. ఇంకంతకంటే ఎక్కువ ఉండా కష్టమైనటువంటి జీవితమే అది. ఆ తరువాత ఇక మన ఆయుష్కాలం ఎంత కొనసాగుతుంది చెప్పాలి. 39వ అధ్యాయం చూడండి. నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు ఒకరోజు దావీదు ధ్యానం చేస్తున్నాడంట. అయ్యా, ఎన్ని రాజ్యాలు జయించాను, ఇంత పరిపాలన చేస్తున్నాను, యోధులు వీరులే నా ముందు నిలబడేది, గొలియాతు లాంటి వాళ్ళే మట్టి కరిశారు, అసలు నా ఆయుష్ పరిమితి ఎంత అయ్యా? ఆయన గుండె ఆయనలో మండిందంట. ధ్యానించుచున్నాడంట. ధ్యానించగా నాలో మంట పుట్టిన దేవుని అగ్ని చేత మూల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా ఆయుష్కాలం మీద, నా దినముల పరిమాణం ఎంత, నా జీవిత స్థితిగతి ఎంత నాకు తెలుపు అనగానే వెంటనే ఆయనకి ప్రార్థనకు జవాబు వచ్చింది. అక్కడ రాస్తున్నాడు, చదవండి. తిరుగులాడుదురా, వారు తొందరపడుట గాలికే కదా. నువ్వు ఏ విషయానికై ఈ భూమి మీద నువ్వు ప్రయాసపడ్డా, దేనికోసం నువ్వు తపన పడినా, దేనికోసం ఆరాటపడినా, గాలి కొరకై నువ్వు ప్రయాసపడ్డట్టే.
గాలి కొరకై ప్రయాసపడ్డట్టే. ప్రసంగి ఎలా ప్రారంభిస్తాం చెప్పండి ఏమ్మా? ఇప్పుడు పోయింది ఆ కాలం, ఉత్తరాలు రాసే కాలం పోయింది. ఒక కాలంలో ఉత్తరం రాయాలంటే ముందు ఏం చేయాలి? ఆ పలుకులు, తొలి పలుకులు ఎలా ఉండాలి? గౌరవనీయులైన, ప్రియాతి ప్రియమైన, తల్లిదండ్రులకైతే పూజ్యులైన, గౌరవంతో ప్రారంభమైంది. ప్రారంభం గౌరవంతో ఉండాలి. అధికారులకు అర్జీ పెట్టేటప్పుడైనా అయ్యా, గౌరవం. ప్రతి గ్రంథానికి ఆరంభం ఉంటుంది, ముగింపు కూడా ఉంటుంది. ఇట్లు అంటే ముగించినట్లు. కానీ ప్రసంగి గ్రంథం ఎలా ఆశపడినట్టు ఉంటుంది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచి తిని అవి అన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టుంది, తెలియదు. నీటి బుడగ వంటిది జీవితం, అమిషమందే అలరించు, నిమిషమందే ఆరిపోవును. నీటి మనిషి కక్షలు, ద్వేషాలు. మీరు నమ్మండి, కొంతమంది తోడబుట్టిన వాళ్ళతోనే మాట్లాడరు. ఎవరితో? తోడబుట్టిన వాళ్ళతో అనుబంధాలు ఉండవండి. కొంతమంది తోడబుట్టిన అన్నదమ్ములు. అన్నదమ్ములు అంటే ఎంత విలువ తెలుసా? రక్త సంబంధం. ఎవరైనా మనతో ఉంటారో ఉండరో తెలియదు, కానీ ఇంతకుముందు, ఇప్పుడు ఇబ్బంది లేదులేండి. పరిస్థితులు ఎలా మారిపోయినాయంటే, ఎవరైనా చనిపోతే ఇంతకుముందు ఎవరు రావాలి? ఎవరైనా చనిపోతే ఇంతకుముందు దాయాదులు అంటారు, అన్నదమ్ములు రావాలి. వాళ్ళు వచ్చిందాక ఎవడేం చేయడు. వాళ్ళే పట్టుకుంటారు, వాళ్ళే మోసేది, వాళ్ళే ఏదైనా చేసేది. ఇంకెవరు కూడా తాకటానికి వీల్లేదు. ఎవరైనా మాట్లాడేవాళ్ళే, కానీ ఏం చేయాలని ఎవరు చేయాలి? రక్త సంబంధులు, దాయాదులు, తోడబుట్టిన వాళ్ళు. కానీ ఈ పెద్ద బ్రతుకులో ద్వేషాలు, మాట్లాడుకోని అన్నదమ్ములు లేరా ఏమ్మా? కొంతమంది అన్నదమ్ములు ఒక ఊరిలో ఉన్న, పక్క పక్కనున్న ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాళ్ళదు. ఏదైనా మంచి చేసుకోవాలన్నా, చెడ్డ చేసుకోవాలన్నా వాళ్ళని వీళ్ళు సంప్రదించటం లేదు. ఇంతకు ముందులేండి దాయాదులు. ఇప్పుడు స్వర్గపురి వాహనాలు వచ్చినాయి, మీకు తెలుసా? స్వర్గపురి ఎవరితో అవసరం లేదు. బుక్ చేసుకుంటే, అమెరికాలో ఉండి బుక్ చేసినా కానీ నువ్వు అడ్రస్ చెబితే వాడే వచ్చి మొత్తం అరేంజ్మెంట్ చేసి, మొత్తం సెట్ చేసి తీసుకెళ్ళి మొత్తం లైవ్ పెడతాడు నీకు. ఇప్పుడు ఎవరితో సంబంధం లేదు. శుభకార్యం అంటే ఇంతకుముందు మా అన్నయ్య రాలేదు, మా చెల్లెలు రాలేదు, మా అక్క రాలేదు, మా వాళ్ళు రాలేదు, అవి ఏమి లేవు. అనుబంధాలు లేవు, ఆత్మీయతలు లేవు, అనురాగాలు లేవు, ఎవరితో పని లేదు. ఇంతకుముందు వివాహం చేయాలంటే అందరూ వచ్చి నిలబడాలి, అన్ని పనులు చేయాలి, చక్క పెట్టుకోవాలి. ఇప్పుడే అవసరం లేదు. ఒక కళ్యాణ మండపం బుక్ చేసి ఒక అమౌంట్ తీసుకెళ్ళి వాడికి ఇచ్చి మంచి బట్టలు వేసుకొని వెళ్ళి మనం కూర్చుంటే మొత్తం జరిగి, చివరికి పాస్టర్ని కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు, పూజారిని కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు, అన్నీ అరేంజ్ చేస్తారు. ఇంకో విచిత్రమైన విషయం నేను ఆశ్చర్యపోయాను. చనిపోయినప్పుడు అన్నీ వాళ్ళే చేసుకొని కావాలంటే ఏడ్చే వాళ్ళని కూడా తెస్తారు వాళ్ళు. వా ఎవరిని తెస్తారంట? డబ్బులు ఇచ్చి ఏడ్చే వాళ్ళని. అమ్మ, చిన్న గట్టుగాడు అన్నదమ్ములు కొట్టుకుంటారు. నువ్వు ఇటు జరిగావు, ఎంత కట్టేది? పొలం కట్టి ఎంత కట్టేది? నువ్వు ఇటు వచ్చావు, నేను అటు వచ్చాను. మా వాళ్ళే అని ఊరుకున్న ఇంట్లో ఏం ఊరుకోదు. అన్నయ్య వాళ్ళు ఏంది అట్లా చేశారు, మీ తమ్ముడు వాళ్ళు ఏంది ఇలా చేశారు. దేనికోసం? ఈ పెద్ద బ్రతుకులో మనిషి ఆరాటాలు, పోరాటాలు. ఈ పెద్ద బ్రతుకులో మనిషి
వైషమ్యాలు, కల్మషాలు, కపటాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, అన్యాయం చేసి మోసం చేసి సంపాదించి ఏం తీసుకెళ్తున్నావు? చివరికి నిన్నే నలుగురు తీసుకెళ్ళాలి. ఆ నలుగురు కూడా మోయలేక మధ్యలో దించుతారు నిన్ను. ఆ నలుగురు కూడా మోయలేక తీసుకెళ్ళి మధ్యలో దించుతారు నిన్ను. ప్రేమైన వర్లారా, మోయాలి. వాళ్ళు నలుగురే ఉన్నారనుకో, నలుగురు 4 భుజాలు పట్టుకుని ఎంత దూరం మోస్తారు? అక్కడ దాకా మోయలేరు. అందుకనే దింపుడు కళ్ళమని పెడతారు. అక్కడ పెట్టగానే ఏం చేస్తారు తెలుసా? అటోళ్ళు ఇటు, ఇటోళ్ళు అటు భుజాలు మార్చుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ శవాన్ని దించరు. దింపుడు కళ్ళంలోనే దించి భుజాలు మార్చుకోవడానికి దింపుడు కళ్ళం. కానీ లిగుస్తాడు మా అన్నయ్య, మా ఆంటీ లెగిచిద్దని కాదు దింపుడు కళ్ళాలు. దాన్ని ఆనవాయితీ చేసుకొని పోస్ట్ మార్టం చేసినోడు కూడా దించి అన్నాయ్ అని పిలుస్తున్నాడు. వాడే లిగుతాడు. పోస్ట్ మార్టం చేసి లోపల పార్ట్లన్నీ దించినాక. వీళ్ళారా, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, సత్తువ గల భూమిలో ఆ ద్రాక్షావల్లిని నాటితే కారు ద్రాక్షలు కాసినట్లుగా. అంతకంటే ఎక్కువ జాతులను ఆయన సృజించలేదు. 2 జాతులు. ఒకటి పురుష జాతి, రెండవది స్త్రీ జాతి. ఏ దేవుడు చేసింది. మనిషి ఈ లోకంలో అనేకమైనటువంటి వాటిని ఏర్పరచుకొని వాళ్ళ స్థితిగతులను బట్టి, హోదాలను బట్టి, ధనాన్ని బట్టి, నాయకత్వాన్ని బట్టి మనుషులు కొన్ని వాటిని నిర్మించుకొని సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఇలారా ఇష్టానుసారం ఇంకెంత బతికిస్తావయ్యా వాడిని, పంపించాయా ఒకసారి అని అపరిమితంగా ఆశ పెట్టుకొని ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాను. దానిలో గనులు, ఘోష చేయవారు, అల్పులు అందరూ మంచి ద్రాక్షల కాయని చెట్లన్నీ పాడు చేస్తానన్నట్లుగా ఆ పాతాళంలో వేయబడతారు. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మధ్యాహ్నంతో మాట్లాడుతున్నటువంటి మాట. ఇంకా ఇంకొక మాట చెప్పాల వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుచేత, ఎందుచేత? అదేనండి. మళ్ళీ మీరు కూడా అందుచేత అంటే ఎట్టు కుదిరిద్ది? ఈ లోకంలో ఉంటూ కూడా ద్వేషాలతో, కలహాలతో, కపటాలతో, మోసాలతో జీవిస్తున్నందుచేతనే పాతాళం ఆశ పెట్టుకొని, గొప్ప ఆశ పెట్టుకుని ఎదురు చూస్తుంది. రెండవది, దేవుని నమ్ముకున్నావు, మారు మనసు పొందావు, పాపక్షమాపణ యేసుక్రీస్తునామములో బాప్తీసం పొందావు, మంచిదే, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఎంతమంది నిజమైన భక్తి చేయగలుగుతున్నారు? దేవుడు ఏం ఆశిస్తున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవాలని ఆయన కోరుతున్నాడు. అందుకే నిన్ను ఈ లోకాన్ని పంపించింది. కానీ ఈరోజు భక్తి ఎలా మారిపోయిందంటే ఆర్టిఫిషియల్. నిజమైనటువంటి ఫ్లవర్కి ఆర్టిఫిషియల్ ఫ్లవర్కి ఏమైనా తేడా ఉందా? ఏమో. అసలు నిజమైన ఫ్లవర్ కంటే ఆర్టిఫిషియల్ ఫ్లవరే చక్కగా కనపడుతుంది. కానీ అది సువాసన ఇస్తుంది. దీని దగ్గర ఏ వాసన రాదు. ఎంతమంది గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది చెప్పగలుగుతారా? పోయిన ఆదివారం చర్చిలో దైవ సేవకులు ఏం వాక్యం చెప్తున్నారు గుర్తుందా? మీ అందరికి గుర్తుంది అనుకుంటున్నాను నేను. కొంతమంది ఇప్పుడు ఏం చెప్పారా అని ఆలోచిస్తున్నారు కదా. చూడండి, దేవుని సత్యవాక్యాన్ని గుర్తుపెట్టుకోలేనటువంటి విధానం భక్తి. అంటే దేవుని వాక్యమే నీకు గుర్తుంటలేదంటే నీకు ఎంత ప్రేమ ఉందో చూడు. వాక్యం అంటే ఇక్కడున్న వాళ్ళల్లో సాయంత్రం వచ్చే సీరియల్స్ ఎంతమందికి తెలుసు? ఆపుతారా? ఈ పడవడం కోసం 7:30 గంటలకు ముందుగా 5 నిమిషాల ముందే పోయి కూర్చుంటారు. అంత ఇంట్రెస్ట్ దేవుని వాక్యం మీద లేదా నీకు? దేవుని సన్నిధికి ఎప్పుడన్నా 5 నిమిషాలు ముందు పోయావా? 5 నిమిషాలు 11 గంటలకు ప్రార్థన అయితే 5 నిమిషాలు ముందు వెళ్ళావా చర్చికి? ఎప్పుడన్నా పరిగెత్తావా? నేను ఒక రోజు ఒక ఇంటికి వెళ్తే ఆమె నామకార్థ క్రైస్తవ వాళ్ళని అడగండి, A to Z చెప్పేస్తారు వాళ్ళు. ఇది జరిగింది ఈరోజు, ఇది జరిగింది, వాడు అది చేశాడు, ఈమె ఇది చేసింది.
ఒకసారి నేను దేవుని వాక్యం మీద లేదా నీకు అంత శ్రద్ధ, అంత ఇంట్రెస్ట్ దేవుని వాక్యం మీద ఉంటే మరి నువ్వు దేవుని సన్నిధికి వెళ్తావు కదా. వాక్యం నీకు గుర్తుంటలేదంటే ఏమి లేదు, శ్రద్ధ లేదు, ప్రేమ లేదు. వాక్యం దైవ సేవకులు వాక్యం చెబుతుంటే పిల్లల్ని కదిలిచ్చేవాళ్ళు, అటు ఇటు కాలక్షేపం చేసేవాళ్ళు. పిల్లరా, భక్తి ఆర్టిఫిషియల్గా తయారైంది. భక్తి వాళ్ళ ఇష్టానుసారంగా. వాళ్ళ భక్తి ఎలా ఉందంటే, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను అంటున్నాను కానీ అసలు నేను ముగించట్లేదు. హోషేయ గ్రంథం, పడి ఆరిపోయే మంచులాగా, ప్రాతకాలమున పడి మంచు ఆరిపోయి నిలవనట్లుగా, మేఘాలు కనబడకపోయినట్లుగా నీ భక్తి నిలబట్టలేదు. ఆ చర్చిలోకి వెళ్ళినంతసేపే, మందిరంలోకి వెళ్ళినంతసేపే నీ భక్తి ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు సరామామూలే, సరామామూలే, యథావిదే, నిలవని భక్తి. అందుచేతనే, ఎందుచేత? నిలవన భక్తి చేస్తున్నందుచేతనే నువ్వు పాతాళానికి వెళ్ళాల్సి వస్తుంది. అందుచేతనే ఇష్టానుసారమైన జీవిస్తున్నావు గనక, అందుచేతనే దేవుణ్ణి ఎరుగు. గొప్పతనమా చెప్పండి? మంచిని పొందుకోవటమే గొప్పతనం, మంచిని కలిగి జీవించడమే గొప్పతనం. ఒక మనిషిని మంచివాడు అనాలంటే ఎంత టైం పట్టింది? చాలా కాలం బయట. ఇది చెడోడు అనాలంటే ఒక క్షణం దాడు. ఒక కాయకంట ఒక బావి మీద, చెట్టు మీద గూడు కట్టుకొని నివసిస్తూ ఉందంట. అక్కడ కింద బావి ఉంది. ఆ కాయకంట ఎప్పుడు ఆ బావి తాగాడు మీద, గచ్చు మీద రెట్టేస్తూ ఉంటుందంట. మంచినీళ్ళు తోడుకోవడానికి వచ్చే వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇంకా తిట్టరా కాకిని, పౌడు కాకి, నాచనప్ప కాకి ఇక్కడే రెట్టేసింది. అట్లా జీవిస్తూ ఉంది. చివరికి అది చనిపోబోతా దానికి ఒకే ఒక పిల్ల పుట్టిందంట. దాన్ని పిలిచి ఒక కోరిక కోరిందంట, అమ్మా నాకు ఎటుకూడి మంచి పేరు లేదు, అందరు తిట్టినోళ్ళేనా, నీ నీళ్ళకి వచ్చిన వాళ్ళు అందరూ, నువ్వైనా నాకు మంచి పేరు తెచ్చిపెట్టమ్మా అందంట. ఏమడిగింది? నువ్వైనా నాకు మంచి పేరు తెచ్చిపెట్టమ్మా అని అడిగిందంట. సరేనమ్మా, నీకు మంచి పేరు తెస్తానమ్మా. ఇప్పుడు తల్లికి ఏం చేయాలా? కాకి మంచి పేరు తేవాలా? మంచి పేరు తేవాలి. ఆ కాకి ఏం చేయటం ప్రారంభించిందంటే, బావిలో రెట్టేస్తుందంట. అది ఏం చేస్తుంది? ఆ కాకి యాడ్ చేసింది గచ్చు మీద, తాగాడు మీద, గచ్చు మీద రెట్టేస్తే ఈ కాకి రెట్టాడేస్తుంది, బావిలో వేస్తుందంట రెట్ట. చూసిన వాళ్ళు ఛే పాడు కాకి, అదే మంచిది. ఏది మంచిది? దీని తల్లే మంచిది. అది ఏదో గట్టి మీద వేసేది, కొద్దిగా నీళ్ళు కొడితే పోయింది. ఏకంగా బావిలోనే రెట్టేస్తుంది. ఇది పాడు కాకి, అది మంచి కాకి. అదే మంచి పేరు తేటం అంటే. పౌలు గారు అంటాడు, వాడికో తెలుసా? కానీ ఈ విశ్వాసం నీలోది కాదు, మీ అవ్వ లోయి. ఎంత విశ్వాసం! ఆమెలో ఉన్న విశ్వాసం మీ అమ్మలో చూసే యునికే. ఆమెలో ఉన్న విశ్వాసం నీలో సహా నాకు కనపడుతుంది. విశ్వాసపరులు వాళ్ళ విధానం ఎలా ఉంది, నీ విధానం ఎలా ఉంది? వాళ్ళని బట్టి నిన్ను బట్టి టాలీ చేసుకుంటే ఏంటి జీవితం? ఆలోచించు ఒక్కసారి. ఎప్పుడు చనిపోతాం తెలియదు, ఎప్పుడు జీవిస్తాం తెలియదు మన బ్రతుకులే పాటు. అందుచేతనే చెప్పండి, ఎందుచేత? అందుచేత అనబాకండి మళ్ళీ, మీరు తప్పది. అందుచేతనే. ఎందుచేత? నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నందుచేత, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నందుచేత, నిలవన భక్తి చేస్తున్నందుచేత, మంచి ఫలాలు ఫలించినందుచేత, ఈ లోకంలో ఇదే స్థిరం అందుకున్నందుచేత. మరణం చూడక బ్రతుకున్నాడు దేవుడు, అందరు చనిపోతాం, పాతాళం ఎదురు చూస్తుంది. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తే జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది. ఇక్కడ కన్ను మూయగానే పరలోకంలో నువ్వు కన్ను తెరుస్తావు. ఆలీస్ మేరీ గారు ఫోన్ చేస్తూ ఉంటుంది, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి. అంతకుముందు ఆమె ప్రార్థనా పుర్రాలు నాకు తెలియదు, కానీ నేను ఎరిగిన తర్వాత శ్రీకాళహస్తిలో మణిబాబు గారు దైవ సేవకులు నేను కలిసి పరిచయం చేస్తూ ఉంటాను. ఏడ్చినట్టు ఏడవలసి వస్తుంది కనుక
మన జీవితాన్ని మార్చుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను, తలలోంచి కళ్ళు మూసుకునండి. దైవ సేవకులకు సమయాన్ని అప్పగిస్తాను. చిన్న ప్రార్థన. అటువంటిది ఈ లోకం శాశ్వతము కాదు. ఈ లోకము అస్థిరమైనది. ఈ లోకము ఏది మనతో రాలేదు, ఏది మనం తీసుకురాలేదు. ఒట్టి చేతులతో వచ్చాం ఈ లోకానికి, ఒట్టి చేతులతో వెళ్ళిపోతాం ఈ లోకాన్ని విడిచి. స్థిరం అనుకుంటున్నావా? ఎప్పుడు ఏమి సంభవించిందో తెలుసా నీకు? కనుక ఒక్కసారి ప్రభువా, పాతాళం ఆశ పెట్టుకుని ఎదురు చూస్తుంది. కారు ద్రాక్షలు కాసినట్లుగా నేను నా ఇష్టానుసారమైన బ్రతుకు నేను బ్రతకూడదయ్యా. ఒకవేళ నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే ప్రభువా నన్ను క్షమించు. నా మనసు మార్చుకుంటున్నాను, ఈరోజు నా హృదయానికి ఇస్తున్నానని ఒక తీర్మానం చేసుకో. నిలవన భక్తి చేస్తున్నావా? ప్రభువా నన్ను క్షమించు, రక్షించబడ్డా కానీ నిలవన భక్తి చేస్తున్నాను. లోకం నాలో చోటు నిలవని భక్తి చేస్తూ నిలువెచ్చని బ్రతుకుతున్నాను, నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపడదాం. జీవగ్రంథం మన పేరు కలిగి ఉందాం. దేవుని రాజ్యమును స్వతంత్రించుకుందాం. దయగలిగిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. చాలా మేము ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నాం. కారు ద్రాక్షాలు లాంటి బ్రతుకులు మాకొద్దు ప్రభు. నిలవని భక్తి మేము చేయకూడదు నాయన. ఈ భూమి మీద ఎంతకాలం జీవించినా అది మీ మహిమ కొరకైన జీవితం అయి ఉండాలి, మిమ్మల్ని సంతోషపెట్టే జీవితం అయి ఉండాలి. అట్టి కృపణ దయచేయండి. ఇదిగో ప్రభు, ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డను బలపరచు. ఆలిస్ మేరీ గారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కోడళ్ళను మనోసంతానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరూ రక్షించబడాలి ప్రభు. ఎవ్వరూ పాతాళానికి వెళ్ళకూడదు నాయన. ఇక్కడ ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఎవ్వరూ పాతాళానికి వెళ్ళకూడదు నాయన. ఇది దయచేయండి. విత్తబడిన వాక్య బాగా మంచి నేలబడిన విత్తనమని దూరంతలుగా ఫలింపు చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య నామం పేరిట ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మన వాస్తవాలు మన సంఘానికి, మన సంఘం తరఫున ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రవీణ్ ఏమంటే రావాలి. బిడ్డల యొక్క హృదయంలో పడి ఫలించినట్లు సహాయం చేయండి. మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల మాకు దయచేయండి ప్రభా. ముఖ్యంగా ఈ గృహానికి ప్రభా నాయనా, మీరు చెప్పిన ప్రభా ఈ యొక్క వాక్యము నాయనా ఈ గృహంలో ప్రభా బిడ్డలకి ప్రభా అయ్యా అన్వయించినట్లు, బిడ్డలు వాక్య ప్రకారం జీవించినట్లు సహాయం చేయండి. వారి యొక్క పేరు నిలవబెట్టాలని ప్రభా, వారి యొక్క ప్రభా తల్లిదండ్రులని పేరు నిలవబెట్టి వారు కూడా ప్రభా నీతిగా జీవించి నీ వాక్యానికి లోబడి బిడ్డలుగా చేసి ఆ గృహాన్ని మీ కృపలో అప్పచెప్తున్నాం. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను ప్రభా ఇచ్చి వారికి ఇచ్చిన మనవ సంతానాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ బిడ్డలు నాయనా వారి యొక్క తాత ప్రభా, వారి యొక్క నాయనమ్మల యొక్క ప్రభా అయా జీవితాన్ని గురించి మీరు తెలుసుకుని వారు కూడా ప్రభా ఈ గృహంలో ప్రభా అలాంటి ప్రభా పేరు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. వారి యొక్క గృహాలు నీకు నీ యొక్క శాంతి అయ్యా, నీ దాసరాలు ప్రభా విశ్రాంతిలో ఉండగా ప్రభా మేము ఒకనాడు మేము చూస్తాము నాయన నీ దాసరాలు నాయన మీరే దర్శించండి. ఈ గృహాన్ని జ్ఞాపకం చేసుకొచ్చిన మరి ఆయన పిల్లగానే మీరు అందరూ ఇచ్చేసి ఉన్నారు కనుక మీరు అందరూ తృప్తిగా భోజనం చేసి వెళ్ళాలని మనం